బాబు మీరు పక్కెళ్ళండి, మీరు రోడ్డు మీద అడ్డంకి పార్క్ చేసి నన్ను పక్క వెళ్ళమంటున్నారండి మీరు? చోటు ఉంది కదన్నా, ఇప్పుడు చోటు కార్ కట్ అవుతూ మీరు రోడ్డు మీద ట్రిపుల్స్ రావడం కాక రోడ్డు మీద అడ్డంకి బండి పెడుతున్నారండి మీరు? ట్రిపుల్స్ రావడం అనేది మా బండి మా ఇష్టం అన్న. ఇప్పుడు రోడ్ అన్నది మీ బండి మీ ఇష్టం, మీకు రూల్స్ ఏం పట్టించుకోరా? ఈ లోకల్లో రూల్స్ ఏంటన్నా? రోడ్ ఎక్కితే రూల్స్ కావాలి. సరే, లైసెన్స్ ఉందా అసలు నీ దగ్గర? ఎందుకు లేదు? చూపించు. ఇప్పుడు మీకెందుకు చూపిస్తాం మీ లైసెన్స్ లేదు నీకు. బండి పక్క తీవై వెళ్ళిపోతాం. రోడ్డు మీద అడ్డంకి పార్క్ చేసి మాట్లాడుతున్నారు. తగ్గు పెట్టుకోవడం చూస్తున్నావు ఏంటి? మరి ఏంటన్నా రోడ్డు మీద అడ్డంకి బండి పెట్టావు, నువ్వే ట్రై చేస్తున్నావు. రోడ్డు మీద అడ్డంకి బండి పెట్టావు, నీకు హెల్మెట్ లేదు, ట్రిపుల్స్ వస్తున్నారు, రూల్స్ మాట్లాడుతావు, నాకు తిరిగి మాట్లాడుతున్నారంటే మీరు అడ్డంగా బండి పెట్టి. రోడ్డు మీద ఇంత పెద్ద కార్ వేసుకొని టీ అని కొడితే జరిపోలా? మరి జరగలేంటి? దేనికి చోటు ఉంది కదన్నా బాబు. నీకు బండి కట్ అవ్వదు, నీకు అర్థం అవట్లేదా? అని బండిని పక్క పెట్టి మాట్లాడుకోవచ్చు కదా, మేము ఎవరు మాట్లాడదు అన్నట్లుంటది కదా. సరే వెళ్ళిపోతుంది సార్, ఇంత అవసరం లేదు సార్, సైడ్ నుంచి వెళ్ళిపోతుంది సార్. మీకు అర్థం అవదా? కొంచెం తీసేరా సరిపోతుంది. సాగర్ సార్, వీ హ్యావ్ అ బ్యాడ్ న్యూస్. ఎక్సెస్4 క్లయింట్ సర్వీసెస్ పాజ్ చేయమన్నారు. అవునా? పాజ్ చేయమన్నాం అంటే ఆల్మోస్ట్ ఆపమన్నట్టే అర్థం. అదేంటి సార్, వాళ్ళు 10 years నుంచి మనతోనే ఉన్నారు అండ్ హ్యాపీ విత్ us. యా, కొన్నిసార్లు అవుతుంటాయి. వచ్చేసావా? యా ఏం లేట్ అయింది? యా, కొంచెం ఆఫీస్లో పని లేట్ అయింది. ఎందుకని చిరాకున్నావు? ఏదోలే. అంతా ఓకేనా? ఏమైంది శరత్, ఎందుకంత డల్గా ఉన్నావు? ఈ నిషా ఏదో ఆఫీస్ ప్రాబ్లం వదిలేసి. టీంతో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వదిలేసి, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వదిలేసి. డోంట్ టాక్ అబౌట్ దట్. చెప్పొచ్చు కదా. చెప్పినా అర్థం అవుతుంది నిషా, ఎందుకు అలా తినేస్తావు? చెప్తేనే కదా తెలుస్తుంది, అర్థం అవుతుందో లేదో. మేము ఉన్నాం కదా వినడానికి, చెప్పొచ్చు కదా. కొంచెం ప్రశాంతంగా వదిలివే. తినేస్తున్నావు పట్టుకొని. చెప్పేదే నేను చెప్తాను కదా. సాయంత్రం నుంచి వెయిట్ చేస్తున్నాను శరత్, నువ్వు ఎప్పుడు వస్తావా అని. వచ్చి అలా దుంపలా మొహం పెట్టుకొని కూర్చున్నావు. మాకు చెప్తేనే కదా తెలుస్తుంది ఏంటో ప్రాబ్లము. ఏమీ డిస్కస్ చెయ్యవు అని నీ మనసులోనే పెట్టేసుకుంటావు అంటే ఎలా కుదురుతుంది? మేము ఉన్నాం కదా. చెప్పేదైతే నేను చెప్తాను కదా నిషా, ఆయన కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. ఆగలేకపోతున్నావు. నా వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? నీ వల్ల కాదు నిషా, ఇది నా ప్రాబ్లం, నేను ఉన్నాను అంటున్నాను. వదలొచ్చు కదా కొంచెంసేపు, సెట్ అయితే నేనే మాట్లాడతాను. దొబ్బేస్తున్నావు పట్టుకొని అలాగా. ఆఫీస్లో ప్రశాంతత లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు. చెప్పు శరత్, ఏంటో ప్రాబ్లము? యువర్ రియల్లీ ఇరిటేటింగ్ మీ నౌ. నేనా? ఎవరు చెప్తున్నా నా కామ్ ఉండమని? నీకు చెప్తాను పొద్దు నుంచి వెయిట్ చేస్తాను నువ్వు రావడం కోసం అని. ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నువ్వు వెయిట్ చేస్తే నన్ను ఏం చేయమంటావు చెప్పు. అంటే వెయిటింగ్, నువ్వు సాయంత్రం వస్తావు, ముచ్చట్లు పెట్టుకుంటావు, ఆఫీస్ సంగతి చెప్తావు. కరెక్టే, నాకేవో నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నీకు అర్థం అవ్వని చెప్పిన నా టెన్షన్స్ నాకు ఉంటాయి. అర్థం అవుతుంది, మాకు అర్థం అవ్వదు. మీరు ఎలా డిసైడ్ అయిపోతారు? నిషా ప్లీజ్ నిషా, నన్ను వదిలి ప్రశాంతంగా కొంచెం తినీకి పట్టుకోను. కొంచెం టీ ఇస్తావా? మేము దానికోసం ఉన్నాం, నీకు టీలు కాఫీలు ఇవ్వడానికి. నాకు మెంటల్ అలాగే ఉంది. ఆఫీస్లో టెన్షన్లు, ఇంట్లో టెన్షన్లు చంపేస్తున్నారే. మీరు చెప్పుకుంటే టెన్షన్ ఉండవు శరత్, మీరు చెప్పట్లేదనే కదా ఇక్కడ ఇలా విసుగు పెడతాం మిమ్మల్ని. డాడీ రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? కొంచెం పోతే చెప్తాను రా. మరి సాయంత్రం నుంచి నువ్వు వస్తాను వెయిట్ చేస్తాను శరత్, మరి చాలా డౌట్స్ ఉన్నాయి మ్యాథ్స్లో. చెప్తానులే నిషా, ఇప్పుడు నాకు ఆ మూడ్లో లేదు అసలు, ఇది కూడా లేదు నా దగ్గర ఇప్పుడు. ఆఫీస్ టెన్షన్స్ ఆఫీస్లో ఉంచవచ్చు కదా శరత్, ఇంటికి ఎందుకు తీసుకొస్తావు? అందరూ చక్కగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు శరత్, వైఫ్తో టైం స్పెండ్ చేస్తారు. నువ్వు ఒక్కడివి అలాగ మొహం పెట్టుకొని అనుకున్నావు. ఎలా మాట్లాడతావు అంటే అసలు మిమ్మల్ని ఏదైనా పట్టించుకోలేనట్లు మాట్లాడతావు. పట్టించుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు. అవును అనుకుంటే వాడు పెద్ద భ్రమలో ఉన్నావు నువ్వు. వచ్చినప్పటి నుంచి అమ్మో పోయినా
అది చూస్తేనే నాకు స్ట్రెస్ అయిపోతున్నాను. చూడకే, నేను ఎవడు చూడమంటున్నాడు? వెళ్ళిపోరా మా ఇంటికి. ప్లీజ్ వెళ్ళిపో. అదే ప్లీజ్ నిషా, నన్ను వదిలి, దయించి నీకు దండం పెడతాను, నన్ను వదిలి. ఇంకొస్తే ప్రశాంతంగా కూర్చొని నన్ను. అంటే మీ ఇంటికి ఎందుకు వచ్చావు శరత్? ఆఫీస్లో ఉండిపోవాల్సింది కదా. పొద్దున్న నుంచి మేము మీకోసం వెయిట్ చేస్తాం శరత్. మీరు వస్తారు, ఒక 2 నిమిషాలు మాట్లాడదాం మంచి మూడ్లో అని. తినీక తల్లి, తినీక పట్టుకో, చంపేస్తున్నావు అలాగా. నేనే చంపేస్తాను, మీరేం చేస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాను శరత్, తడితో వాళ్ళ రూమ్లో పెట్టొద్దని? వినువా చెప్పిన మాట? మామూలుగా మాటలు రావట్లేదు ఇక్కడ. నీ ప్రాబ్లం ఏంటి నిషా? నువ్వే నా ప్రాబ్లం. నీ ప్రాబ్లం చెప్పకపోవడం నా ప్రాబ్లం. అట్లేకు ఓకేనా అక్కడ? సో ఎన్నోయింగ్ శరత్. యష్నీల్, ఆ బుక్ పట్టుకొని రా, చెప్తాను మ్యాథ్స్. ఆ చిరాకు మొహంతో ఆడికేం చెప్పక్కలే శరత్. వెళ్ళి అక్క చేతి చెప్పించుకో యష్నీల్. వాడికి ఊరికి ఎక్కదు కూడాను చిరాకుగా చెప్తే. నీ ప్రాబ్లం ఏంటి నిషా? నా ప్రాబ్లమా నీ ప్రాబ్లమా? నేను చెప్తానులే. వద్దు, వాడికి ఎక్కదు. ఆ మొహం చూస్తేనే సగం దిగిపోతుంది. వెళ్ళరా. డిన్నర్ తింటావు తినవా శరత్? తినను నిషా. వచ్చేసావా? ఎందుకని చిరాకున్నావు? ఏదోలే. ఏమైంది, ఎందుకని చిరాకున్నావు? ఏం లేదులే నిషా, ఆఫీస్లో టెన్షన్స్. థ్యాంక్ యూ. ఫ్రెష్ అయిపోవచ్చు కదా శరత్. ఏమైంది యష్? డాడీ రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డాడీ టైర్డ్గా ఉన్నారు నాన్న. వందాక రివిజన్ చేసుకో, ఫ్రెష్ అయ్యేంతో చెప్తారు. చెప్తానులే యష్నీల్. బాగా కొంచెం రివిజన్ చేసుకుంటాడు. నువ్వు కొంచెం అయినతో ఫ్రెష్ అయ్యేంతో చెప్పలే. సరే, ఫ్రెష్ అంతా చెప్తానమ్మా. ఈ వీకెండ్ నేను క్రికెట్ మ్యాచ్ ఉందేంటి? లేదు. ఏ అది నీకు స్ట్రెస్ బస్టర్ కదా శరత్, సరదాగా పెట్టుకోవచ్చు కదా. చూస్తా, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది కదా. చూస్తాను. అంత మూడ్ లేదా ఇప్పుడు? క్రికెట్కి మూడ్ లేదా? క్రికెట్ అంటే మూడ్ వస్తుంది ఆడడానికి. ఆడతా, వెళ్తాను, చూస్తాను. అవును శరత్, నువ్వు చిన్నప్పటి నుంచి బౌలరేనా? కాదు, చిన్నప్పుడు యాక్చువల్గా బ్యాట్స్మెన్. అలాగా కాలక్రమేణా బౌలర్ కింద మారిపోయాను. ఎలా మారిపోయానో తెలియదు. సో ఆల్రౌండర్ అయితే నువ్వు? యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ యాక్చువల్గా ఆడను, ఎక్కువ బౌలింగే చేస్తాను. రా ఒకసారి ఎప్పుడైనా చూడు నా టాలెంట్. తీసుకెళ్ళాలి కదా నువ్వు. కూర్చోలో ఏం కూర్చుంటా, 50 ఓవర్స్ మ్యాచ్. 50 ఓవర్స్ మ్యాచ్ కూర్చోలే, నువ్వు బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా చూసి వచ్చేస్తా. ఏదో ఒకటి. సరే, నేను స్నానం చేసుకుంటా. ఓకే. అయిపోయావా ఫ్రెష్? తడితో వాళ్ళు రూమ్లో పెడితే చెమ్మ వాసన వచ్చేస్తుంది చాలా. నేను ఆరిపెడతానులే. నేను పెడతానులే. ఏడు యష్నీల్ లేడీ చెప్పన్నాడు మ్యాథ్స్. యష్నీల్ రా. ఇది
చాప్టర్ మొత్తంనా? మొత్తం a+b² a+b³ ఇవన్నీ వచ్చు కదా నీకు? కొంచెం జాగ్రఫీ మార్క్స్ చెప్పరా, 75 మార్క్స్ వచ్చాయి జాగ్రఫీలో. అవునా? చెప్పాను, చాలా బాగా అర్థం చేసుకొని రాశాడు. గుడ్ జాబ్. 75 ఎంత 100గా? సరేనా? చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యు. డౌట్స్ వస్తే మళ్ళీ నా దగ్గర రా. ఓకే. మన ఎక్స్ప్రెస్ ఫ్లోరింగ్ క్లయింట్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రాజెక్ట్ ఆపేశారు. పెద్ద ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. 10 years నుంచి మనతోనే ఉన్నారు. వాళ్ళ ఐటీ పెద్ద బిల్డింగ్ నిషా. అందుకే నా అంత మూడ్ ఆఫ్ అయిపోయి ఉన్నావు. తీసుకో, భోజనం చేద్దాం రా. ఏంటి ఏముండే? ఎగ్ కర్రీ ఉంది, రైస్, రసం. వద్దు, అలా బయటకు వెళ్దాం, డ్రైవ్ వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఓకే, తయారు. ఓకే డన్. నీతో వెలుతున్న మార్గమంతా దీపమై, నీ నవ్వే సరస్వతి గీతమై, చిరునవ్వులో కలలన్నీ కరిగాయి. నువ్వు నాకై, నేను నీకై. చుగలదారి చూపుతుంటే, కలల కారులో సాగుతుంటే, మనసు మనసుని తాకింది, మాటల దూరం మరిగింది. ఆఫీస్ టెన్షన్స్తో ఏవో టెన్షన్స్తో ఇంటికి వస్తాం. అది మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే గొడవల అంటే నా మూడ్ అంతా లైట్ అయిపోయింది తెలుసా. అలా కాకుండా ఎందుకు ఎలాగున్నావు అంటే ఆ చిరాకు మీద ఇంకా చిరాకు పెరిగిపోతుంది. ఐ నో మీరు ట్రయింగ్ టు హెల్ప్, బట్ యాక్చువల్లీ అక్కడ యూర్ ఇరిటేటింగ్ అస్. మీకు అర్థమవుతుంది మా టెన్షన్స్, బై టెన్షన్స్. అవి ఆ టైంలో మీకు చెప్పలేము కూడా. కొన్ని ఏమనుకుంటామంటే ఇవి చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం, ఇప్పుడు క్లయింట్ పోయాడు, బిల్డింగ్ పోయింది అని చెప్పి మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టాం. ఆల్రెడీ నేను టెన్షన్ పడుతున్నాను, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పడ్డాం. అందుకు కొన్ని అవాయిడ్ చేస్తాం చెప్పడం, తర్వాత ఎప్పుడో మెల్లిగా చెప్పొచ్చులని. బట్ మీరు ఆగరు అది. సో బట్ టుడే యూ డిడ్ ఎ గుడ్ జాబ్. నాకు తెలుసు నీకేం చేస్తే నచ్చదు అని, అందుకే నేను కామ్కున్నాను. సో బేసిక్లీ మన పార్ట్నర్ని అర్థం చేసుకుంటే చాలా మటుకు ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్.